హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ గుడ్. సో గైస్, ఈ వీడియో మెయిన్ గా ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట. గైడెన్స్ అనేది అసలు ఏంటి, అసలు ఎందుకన్నా గైడెన్స్ అనేది, అసలు మీ మెంటరింగ్ తీసుకోవడం అంత ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మంది అడిగారు. సో దానికి ఒక చిన్న ఆన్సర్ గా ఈ వీడియో అనేది చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంటే ఈ వీడియోలో నేను ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాను, గైడెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను ఇన్ డీటెయిల్ గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ ఈ వీడియో అనేది మీరు అర్థం చేసుకోగలిగితే మీరు బయటికి వెళ్ళి కోచింగ్ క్లాసెస్ అనేవి జాయిన్ అయ్యి ఇవన్నీ కూడా బెటరే చెప్తున్నా. బానే ఉంది. బట్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఫైనాన్షియల్ గా లో అనుకుంటే మాత్రమే నా దగ్గరకు రావచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ ఫాదర్స్ గాని, మదర్స్ గాని మంచిగా ఒక స్టేజ్ లో ఉండి మీకు కోచింగ్ క్లాసెస్ కి మనీ ప్రొవైడ్ చేయగలరు అనుకుంటే విల్ డెఫినెట్లీ మీరు ఇక్కడే ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు అనమాట. ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎలాంటివి ఏంటి ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే నా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంటల్ గా ఎలా అయితే నేను ఫోకస్ చేయమని చెప్తాను. అంటే అది ఏపీ వాళ్ళైనా సరే, టీఎస్ వాళ్ళైనా సరే, నేను ఒకటే చెప్తాను. మీ ర్యాంక్ ఏంటి? సో దానికి సంబంధించిన స్ట్రగుల్ మీరు ఎలా ఫేస్ చేయాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను. అండ్ అలాగే దాంతో పాటు గైడెన్స్ అనేది ఇస్తాను అనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాను ఏంటి అని చెప్పి, సో దట్ యూ విల్ గెట్ అండర్స్టాండ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకేలా ట్రీట్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ గైడెన్స్ ఉన్నా, గైడెన్స్ తీసుకోకపోయినా సరే, మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను మెసేజ్ చేయొచ్చు అనమాట. డెఫినెట్ గా నేను రియాక్ట్ అవుతాను. ఓకేనా. సో ఒకసారి మీకు చూపిస్తాను వాట్ యాక్చువల్ ఐఎమ్ ప్రొవైడింగ్ అని, సో దట్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్. సో ఐ థింక్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో స్క్రీన్ ఓకే. యా. థింగ్స్ దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఇన్ గైడ్ ఫర్ గైడెన్స్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎంపీసీ పరంగా కానీ కోర్ పరంగా కానీ నేను 100కి 100 మా స్టూడెంట్స్ ఎవరైతే గైడెన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని నేను అనుకోవట్లేదు. జస్ట్ ఆఫ్ ఆల్ 60 to 70 మార్క్స్ అనేవి మీరు మీకు ఎంపీసీలో తెచ్చుకోగలిగితే అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో అది కోర్లో తెచ్చుకోగలిగితే దట్స్ కంప్లీట్లీ ఎనఫ్. మీకు 500 బిలోలో ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా 120 మార్క్స్ ఆర్ వెరీ గుడ్ ఎనఫ్. ఓకేనా. సో దానికోసమే మనం కరెక్ట్ గా ప్రాపర్ గా ఏదైతే ఈ యొక్క టైం ఉందో 60 డేస్ ఉంది అనుకుంటున్నాను. మీరు అరౌండ్ మీకు సెమ్ తీసేస్తే నాకు తెలిసినంత వరకు ఒక 50 డేస్ వరకు ఉంది. సో ఈ 50 డేస్ మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మనం 500 లో డెఫినెట్ గా బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు అనమాట. ఐదర్ మరి టీఎస్ అయినా అవ్వచ్చు, మీరు ఏపీ అయినా అవ్వచ్చు. సో ఒకసారి చెప్తాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎంపీసీ షార్ట్ హ్యాండ్ నోట్స్ నేను ఏదైతే నా ఓన్ గా నేను ఈసెట్ 2022లో ఏదైతే ప్రిపేర్ అయ్యానో అదే సేమ్ సిలబస్ కాబట్టి నథింగ్ మోర్ దెన్ దట్ మై ఎంపీసీ షార్ట్ నోట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతో పాటు ఏంటి అంటే ఒకవేళ మీరు నా మ్యాథ్స్ సంబంధించిన నోట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోలేకపోతే, సో నేను ఏదైతే ప్రిపేర్ అయినప్పుడు యూస్ చేసుకున్న వీడియోస్ ఉంటాయి కదా, లెక్చర్ వీడియోస్, అవి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో మ్యాథ్స్ క్లాసెస్ ఫర్ దోస్ హు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ షార్ట్ హ్యాండ్ నోట్స్, ఎవ్రీ లెక్చర్ ఈజ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ప్రతి చాప్టర్ కూడా ఐదర్ పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ లెక్చర్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ అది మాత్రం అండ్ నేను పక్కగా చెప్పగలను. అండ్ దాంతో పాటు ఏంటి అంటే మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు అనుకుంటా. మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్ మీరు చూసుంటారు. అవి నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేయగలుగుతాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ అనమాట. నేను ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసిన వాటిలో మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇయర్ మీ ఫ్రెండ్ జూనియర్స్ సీనియర్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు యూజ్ అయింది కూడా. ఓకే. సో కమింగ్ టు కెమిస్ట్రీ గెన్ షార్ట్ బిట్స్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో నేను ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో ఈసెట్ ప్రెప్ అడ్డా అని, ఈసెట్ ప్రెప్ అడ్డా, అందులో నేను ఫోకస్డ్ గా నేను చేస్తాను నెక్స్ట్ వీక్ నుండి. ఇప్పుడు నుండి అయితే నేను చేయలేకపోవచ్చు. బట్ ఏంటి అంటే మీకు ఏదైతే వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోస్ అనేవి చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ అనేది ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను ఈసెట్ ప్రెప్ అడ్డా. సో ఈసెట్ ప్రెప్ అడ్డా అని దీన్ని మీరు ఫాలో అయితే ఇక్కడ మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ నేను చేస్తాను అనమాట. ఓకేనా. కెమిస్ట్రీ గెన్స్ బిట్స్ అండ్ టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ గెన్స్ బిట్స్ అనేవి మన ఛానల్ ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఫిజిక్స్ 4 ఇయర్స్ ఓన్ నేను రాసుకున్న ఏదైతే ఓన్ రిటర్న్ నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏమి ప్రిపేర్ అవ్వకుండా 14 మార్క్స్ తెచ్చుకున్నాను అనమాట ఫిజిక్స్ లో. 4 ఇయర్స్ ఓన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రిపేర్ అయ్యి అది నేను ఎలా ఏంటి అని చెప్పి మీకు కమింగ్ డేస్ లో చెప్తాను. ఓకేనా. సో ఈ 4 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ఎలా రిప్లేస్ చేసుకోవాలని చెప్పి అది పక్కగా చెప్తాను. అండ్ దట్ టు ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ అనమాట ఫిజిక్స్ అనేది. ఓకేనా. మీరు 10 డేస్ 20 డేస్ కూర్చొని ప్రిపేర్ అవ్వడం కంటే ఈ ఒక 2 డేస్ లో ఈ 4 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా రిప్లేస్ చేసుకోగలిగితే అవి ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. నా గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్తాను. అండ్ ఎవ్రీ మార్క్ కూడా కౌంట్ అవుతుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక్క మార్క్ అయినా సరే మీకు 100లో ర్యాంక్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్. సో ఏవే క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే 2017 to 2022 ఎంపీసీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఏవైతే ఉన్నాయో లెక్చర్స్ వీడియో లెక్చర్స్ ఉంటాయి కదా, నేను
ప్రిపేర్ అయినప్పుడు అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఎంపీసీ మాక్ టెస్ట్ నేను ఏదైతే నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో తనతో పాటు నేను ఒక మాక్ టెస్ట్ ప్రిపేర్ చేశాను అనమాట. సో నియర్లీ ప్రతి చాప్టర్ కూడా మాక్ టెస్ట్ ఉంటాయి. అవి మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట, గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు తీసుకోవాలనుకున్నా సరే తీసుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ లో కాస్ట్ అనమాట. మీరు అనుకున్నంత 1000, 2000 అయితే ఉండదు. చాలా చాలా తక్కువ. మీరు ఒక బిర్యానీ ప్యాకెట్ కొనాలనుకుంటే ఎంత అయితే కొంటారో అంత అంత అంతకంటే తక్కువ ఉండొచ్చు అనమాట. ఓకేనా. మీరు అసలు ఊహించరు. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్ లో. ఒకసారి నన్ను కాంటాక్ట్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే కోర్ నోట్స్. సో ఎంపీసీ నీట్ గా అయిపోతుంది. 60 to 70 మార్క్స్ వరకు మనం స్కోర్ చేసే విధంగా ఉంటుంది. నా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేశారనమాట కెమిస్ట్రీ. ఇప్పుడు మ్యాథ్స్ లో ఉన్నారు చాలా వరకు. సో వాళ్ళందరూ నా కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ నేను గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాను. నేను చూపిస్తాను, నీకు ఒకసారి చూపిస్తాను ఎలా ప్రొవైడ్ చేస్తాను ఏంటి అని చెప్పి. ఇక్కడ చూడొచ్చు. సో ఇదిగోండి, మ్యాథ్స్ షార్ట్ హ్యాండ్ నోట్స్, కెమిస్ట్రీ షార్ట్ హ్యాండ్ నోట్స్, ఫిజిక్స్ షార్ట్ హ్యాండ్ నోట్స్. అండ్ అలాగే ఈ పైన కనబడుతుంది కదా, ఇది ఏదైతే ఉందో మాక్ టెస్ట్ అనమాట. ఇక్కడ కింద రాసి ఉంటాను, ఇది కూడా మాక్ టెస్ట్ యూస్ చేయండి అని చెప్పి. ఓకేనా. ఐ థింక్ మీకు కనిపించింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. కెమిస్ట్రీ 1 to 4 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అంటే ఫస్ట్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. పైన అది కొద్ది కట్ అయింది, 5 to 10 అనమాట ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. పార్షల్ ఫ్రాక్షన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్, తర్వాత టోటల్ ఇంటిగ్రేషన్, మొత్తం పీక్యూబ్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా. ఇలా అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ కోర్ పరంగా కూడా మీకు చూపిస్తాను. ఇది సిఎస్సి పరంగా, ఇది సిఎస్సి వాళ్ళకి. అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా ఉంది కింద. సో ఫిజిక్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనమాట ఇవి. సో సిఎస్సి వాళ్ళకి ఇవి. అండ్ అలాగే వీటి యొక్క ఏదైతే షార్ట్ నోట్స్ ఉంటుంది కదా, సో సిఎస్సి షార్ట్ హ్యాండ్ నోట్స్, తర్వాత ఓఎస్ అనమాట, తర్వాత కంప్యూటర్ నెట్వర్క్ షార్ట్ హ్యాండ్ నోట్స్, ఆర్డీబీఎంఎస్ షార్ట్ హ్యాండ్ నోట్స్. సో ఇలా అన్ని కూడా ఉంటాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మీ బ్రాంచ్ ఎవరైతే ఉన్నారో, ఇది నేను మొత్తం 5 బ్రాంచ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈసీఈ, సిఎస్సి, ట్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్. సో రిమైనింగ్ వాళ్ళకి అయితే నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. లైక్ కెమికల్ వాళ్ళకి ఓన్లీ ఎంపీసీ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉంది కదా, ఇన్స్ట్రుమెంటేషన్ నేను వాళ్ళకి కూడా మాక్సిమం ఎంపీసీ ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకేనా. సో ఇది. అండ్ అలాగే ఫార్ములాస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మాక్సిమం. సో మాక్సిమం కంటెంట్ ఏంటి అంటే నేను ప్రొవైడ్ చేసే విధంగా ప్రతిది కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. సో ప్రతిది కూడా నేను ఏదైతే చెప్పాలనుకుంటానో ప్రతిది కూడా మీకు ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. ఓకేనా. సో తర్వాత కోర్ నోట్స్ ఏదైతే ఉందో కోర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే కోర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను. నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోకి సంబంధించింది. సో ఇదిగోండి. సో ఈసీఈ, ఈసెట్ ఈసీఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ బిట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి. సో ప్రతిది కూడా మీకు ఈసీ వాళ్ళైతే తెలుస్తుంది. లైక్ ఈసీపీఎస్ కానీ, ఎంపీఎంసీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డేటా కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా లైక్ మెకానికల్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. సో మెకానికల్ వాళ్ళు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది త్రిబుల్. అండ్ అలాగే ఇది మెకానికల్. సో హైడ్రాలిక్స్, ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్, స్టీమ్ బాయిలర్స్, నాజిల్స్, టర్బైన్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇవి ఏంటి అంటే లైక్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా. వన్స్ అగైన్. సో ఇలా ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే కోర్ ప్రాక్టీస్ బిట్స్ టాపిక్ వైజ్, కోర్ ప్రీవియస్ వ్యవసాయాలు మీకు చూపించాను ఒకసారి, అది మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎస్పెషల్లీ ఎవరైతే నా దగ్గర తీసుకున్నారో స్టూడెంట్ అనేవాడు, వాడికి నేను మెంటల్ గా ఏంటి అంటే ఫిక్స్ చేస్తాను అనమాట. లైక్ ఈ ప్లాన్ ఇది దీనికోసం అని చెప్పి నీట్ గా ప్రతిది కూడా స్ట్రక్చరైజ్ చేసి వాళ్ళకి నేను ఇస్తాను. సో దాట్ వాళ్ళు ఎలాంటి ప్రెజర్ తీసుకోకుండా, లైక్ స్ట్రెస్ లేకుండా ఈజీగా నాకు ఒక బ్రదర్ లా సిస్టర్ లా ట్రీట్ చేస్తూ ప్రతిది కూడా నేను వాళ్ళకి నాకు పాసిబుల్ అయ్యే విధంగా 100% అనేది వాళ్ళకి ఇస్తాను అనమాట. ఓకేనా. సో ఇది వరకు దీని వరకు నేను చెప్పగలను. ఇప్పటి వరకు కెమిస్ట్రీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా చాలా నీట్ గా చేస్తున్నారు. అలాగే మ్యాథ్స్ ఏదైతే ఉందో మ్యాథ్స్ సంబంధించింది కూడా మాక్సిమం పర్ఫెక్ట్ అనేది చేస్తారు అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అండ్ నేను పోల్ నేను ఆల్రెడీ పెట్టాను ఎంతమంది కావాలని చెప్పి, చాలా చాలా మంది అడిగారు. సో మాక్సిమం వీళ్ళందరికీ డీటెయిల్ గా తెలియకపోవచ్చు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ గైడెన్స్ లో జాయిన్ అయిన తర్వాత ఒక క్లియర్ పాత్ లేకపోతే ఖచ్చితంగా మీకు ఇది పంపించాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు పంపించకపోతే ఇక్కడ కెమిస్ట్రీ సంబంధించిన 10 days ప్లాన్, ఫిజిక్స్ సంబంధించిన 10 days ప్లాన్. ఒకవేళ ఫిజిక్స్ అనేది మీరు వద్దు స్కిప్ చేయాలనుకుంటే మాత్రం నేను లాస్ట్ 2 days 3 days లో ఏవి చేయాలో అది మీకు చెప్తాను. అప్పుడు మీరు చేయొచ్చు అనమాట ఫిజిక్స్ సంబంధించింది. అండ్ మ్యాథ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. సో నేను మ్యాథ్స్ ఇక్కడ ఈ వీడియో చూడండి. మీరు స్టార్ట్ చేయాలనుకునే ముందు ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు పంపించిన ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చదవాలి ఏంటి అని చెప్పి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో మోస్ట్లీ నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నారో వాళ్ళది ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను.
తను ఎక్కడ జాయిన్ అయ్యాడు ఏంటి అని చెప్పి. ఇది లాస్ట్ ఇయర్. ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. 4 మంత్స్ అయ్యింది ఇది నేను పోస్ట్ చేసి. ఒక తమ్ముడు నాకు లైక్ చెప్పాడనమాట, ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. సో, గుడ్ మార్నింగ్ బ్రదర్. థాంక్స్ అలాట్. ఫైనల్లీ మై డ్రీమ్ వాస్ ఫుల్‌ఫిల్డ్ టుడే. ఐ గాట్ అలాట్‌మెంట్ ఇన్ జేఎన్‌టీయూ విజయనగరం. థాంక్స్ ఫర్ గైడెన్స్ బ్రో. నేను లాస్ట్ ఇయర్ నుండి గైడెన్స్ ఇస్తూ వచ్చున్నాను. బట్ ఏంటి అంటే ఈ ఇయర్ ఏంటి అంటే కొద్దిగా బాగా ఇంటరాక్ట్ అవుతూ, తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా క్లారిఫై చేస్తూ ఉన్నాననమాట. సో, లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొద్దిగా బెస్ట్ ఇస్తున్నాను. నా 100% ఇస్తున్నాను. అండ్ అలాగే యూనివర్సిటీలో చదవాలని నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది. అండ్ అందులో నీ గైడెన్స్ చాలా యూజ్ అయింది. అండ్ ఇట్స్ ఇట్స్ ప్రిటీ మచ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుందనమాట ప్రతీది కూడా. సో, ఇంకోటి చూపిస్తాను. లైక్ ఇది నాకు చాలా అనిపించింది. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అది ఆల్రెడీ ఇది గ్రూప్‌లో పెట్టాను మీకు. చాలా మందికి యూజ్ అయింది అనుకుంటున్నాను. అన్న నువ్వు చెప్పినవి గాని అన్న కంప్లీట్ చేయడం ఈజీ. బట్ ఏంటంటే వాటిని రిమెంబర్ చేసుకోవడం చాలా కష్టం. సో, ఐ చూస్ మోర్ రివిజన్ అన్న. ఇంకొకటి ఏంటి అంటే మీరు చదవడం బానే ఉంది. బట్ ఏంటి అంటే నేను చెప్పడం కూడా బానే ఉంది. బట్ ఏంటి అంటే మీరు చదువుతున్న తర్వాత కూడా మీకు గుర్తుండాలంటే ఖచ్చితంగా రివిజన్ అనేది చేయాలి. సో, రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు లైక్ ఈసెట్ అనేది చాలా చాలా కష్టం. ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు అని చెప్పి. సో, అంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రూషియల్ స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్‌లో మీరు కనుక క్లారిటీగా ఒక 2-3 అవర్స్ మీరు పెట్టగలిగితే మీ ఫ్యూచర్ కోసం అండ్ దట్ దానికి మించిన ఇంకా బెస్ట్ థింగ్ అనేది ఉండదనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి టైం లేదు అనుకుంటారు. బట్ ఏంటి అంటే ఈ తమ్ముడు క్లారిటీ సారీ వన్ సెకండ్. సో, ఐ విల్ ఆల్వేస్ మేనేజ్ టైమ్ వెన్ ఐ కమ్ టు హాస్టల్ ఆఫ్టర్ కాలేజ్. ఐ విల్ రైట్ వాట్ టు డూ లైక్ టు డూ లిస్ట్ అనేది ఉంటుందనమాట. ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పి. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఇది కూడా నా టు డూ లిస్టే. నేను ఏం చేయాలో? ఎలా చేయాలో? మొత్తం ఇక్కడ రాసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు. లైక్ మీకు తెలియకపోవచ్చు పైథాన్, రెజ్యూమ్ ఇవన్నీ నేను చూసుకుంటాననమాట. ముందు రోజు ఏం చేయాలో మొత్తం రాసుకుంటాను. ఇదిగోండి టుడే లిస్ట్ 4 వీక్స్. నెక్స్ట్ 4 వీక్స్ ఏం చేయాలో మొత్తం ఇక్కడ రాసుకుంటాను. ఇలా మీరు కూడా మీరు రాసుకోవడానికైతే ట్రై చేయండి. మీరు అట్‌లీస్ట్ మీకు చేయకపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయండి. ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో రాస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందనమాట. ఓకే. ఈ రోజు ఇది చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో, దీనికి ఇంత టైం పెడితే ఇంకొద్దిగా బెటర్‌గా ఉంటుందని చెప్పి. ఈ టైంలో ఏవైనా మూవీస్ గాని నాకు తెలుసు ఐపీఎల్ కూడా వస్తుంది. సో దట్ మాక్సిమం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫోకస్ చేయలేకపోవచ్చు. బట్ ఏంటి అంటే మీకున్న ప్రాపర్ టైమ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. అండ్ డెఫినైట్‌లీ మీకు పాసిబిలిటీ ఉంటే ఈ యొక్క కోర్స్ అనేది తీసుకోండి. అండ్ ఈ కోర్స్ ఏంటి అంటే ఓన్లీ రూ. 150 కాబట్టి అంతకు మించి నేనైతే తీసుకోను. రూ. 150 మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకు నేను చూసుకుంటాను. ఓకేనా? మీకు ఎలాంటి లిస్ట్ ఇవ్వాలి, లైక్ మీకు కౌన్సెలింగ్ టైమ్‌లో ఎలా లిస్ట్ ఇవ్వాలి ప్రతీది కూడా. అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చే విధంగా ప్రతీది కూడా నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే నాకు చాలా ఎమోషనల్ అయిన ఇది చాలా బాగా ఎమోషనల్ అయ్యాను. ఆహ్, లైక్ ఆహ్, నన్ను ట్యూటర్‌గా ఎంచుకోవడం ఆ తమ్ముడు చేసిన బెస్ట్ థింగ్ అని చెప్పాడు. అండ్ దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అని నేను అనుకుంటున్నాను. సో, యాహ్! థాంక్ యూ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకొనైతే ట్రై చేయండి. డెఫినైట్‌లీ నేను 100% ఇస్తాను. అండ్ థాంక్స్ టు ఆల్ గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా థాంక్స్. అండ్ జై హింద్.